అబ్బా, చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం. శవం గారు, మీరు ఎలా చచ్చిపోయారండి? ఏ యాక్సిడెంట్ లో? అదే కదా, శవం మాట్లాడుతుంది. మాట్లాడింది నేను, శవం కాదు. ఊకో. నువ్వా? హడిల్ చచ్చాను సార్. నేను ఇలా చచ్చిపోయి శవంలాగా డ్రామా ఆడటం కరెక్టేనంటారా? కరెక్టేనబ్బి. నీ మీద మా ఎమ్మికున్న ప్రేమను చంపడం కంటే నిన్ను చంపడం తేలిక. ఈయన చనిపోయారని తెలిస్తే అమ్మాయి గారు తట్టుకుంటారా? ఓరే, ప్రేమించినోడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా? అంజలి కూడా అంతే. ఈయన్నే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ ఊరి నుంచి దొరకపోతా. ఆ తరువాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. సార్, పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండే. సారీ, టంగ్ స్లిప్ అయింది. అన్నిటికీ సిగ్గుపడితే ఎట్టా? నేను అడుగుతా ఉండు. ఇదిగా అబ్బాయి, స్టమక్ చెకింగ్ ఎక్కడా? బామ్మగారు, స్టమక్ చెకింగ్ కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్. అబ్బా, ఏదైనా ఓటేలే అమ్మాయి. అదే ఆ చెకింగ్ ఎక్కడా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అమ్మా. ఇంక అంజలి వచ్చేసాది. నేను బయట ఉండి అమ్మని తీసుకొస్తా. ఇంక నువ్వు రావు. నువ్వు శవము. అదే కదా, అలా అన్నారు, బాగుంది. కింద బెడ్షీట్ లేవంట, ఈ తీసుకెళ్ళి వాళ్ళకి. మరి శవాలకో? శవాలకు లేకపోయినా పర్లేదు. మీ మనవడు. అయ్యో నా మరగడు, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయి అంటరా. దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా. వాడు దేవుడు దాని కడుపు పట్టి మనవడు పడతాడు అనుకుంటే నా మనవడు బుగ్గిపాలైపోతున్నాడు. వాడు దేవుడు. చూసామంటే అమ్మో, నీకేమైంది? అమ్మా, డాక్టర్ అమ్మా, ఓ డాక్టర్ అమ్మా, ఏమైందమ్మా? నా మనవరాలకి ఏమైందో చూడండి అమ్మా. అమ్మయ్య, డాక్టర్ డాక్టర్ చూడండి అమ్మా, ఏమైంది? అమ్మా, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా, అసలు అది నెల తప్పింది. అయ్య బాబు, అంజలి లవర్గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి? అమ్మాయి గారు, అంజలి, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మా పాపము పోయినాడు. పోనీ ఏం చేస్తావు? అమ్మా అమ్మా ఏడ్సాకు. అమ్మా ఈ అబ్బి చాలా మంచోడమ్మా. ఆదానికి దేవుడు ముందుకు వచ్చిపోయినాడు. అమ్మా ఏడ్సా. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, ఆ అమ్మాయికి ఏమైంది? ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాం. థ్యాంక్స్. డాక్టర్, ఆ షాక్ అయి పడిపోయిన అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేదు. అబ్బి ఏంటి సార్, ఏమైంది? మనం ఆడిన సాగు డ్రామా నిజమేమనుకుని మా అమ్మి చిత్రవార్తలు మింగేసినది. ఏమైతాదో ఏమో, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది. అక్కడ ఇంకోటి అయింది సార్. ఎందుకు? నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది సార్. భయం ఎందుకు వచ్చింది? నా కర్మ గాలి. 10 నిమిషాలకు ఒకసారి స్పృహలోకి వచ్చి నా మొగుడు అని మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది. అయితే అర్జెంటుగా నువ్వు పని చెయ్యా. ఇప్పుడు దాకా చేసినవన్నీ చాలుతానా? అది కాదబ్బి, నేను చెప్పేది నువ్వు సచ్చినావనుకోని వాళ్ళిద్దరూ సాగు బతుకులో ఉండాలి. నువ్వు ఇద్దరి దగ్గర బతికినావనుకో ఇద్దరు బతుకుతారు. అర్థమైనదా? ఏంటో అన్నీ అర్థమైనట్టే ఉంటాయి, ఏమీ అర్థం కాలేదు. అట్నే ఉంటాదిలే. వాయమ్మ దగ్గర ఇవ్వు. నా మొగుడు, నా మొగుడు, నా మొగుడు. నీ మొగుడినే వచ్చేసా. ఏంటి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? నేను నీ మొగుడిని. ఈ మాట కామాటే చెప్పుకోవాలి. ఇందాక మీరు చచ్చిపోయారు కదండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. నేను చచ్చిపోయిందంతా ఒక పెద్ద ఎపిసోడ్, అది తర్వాత చెప్తాను. నా మనవాడు చచ్చిపోవడం నాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే అంత ఏడు పెద్ద గడిసావు ఇందాక. అవును, నేనేడ్చినట్టు నీకెట్ తెలుసురా? నీకు అసలు బుద్ధుందా? చచ్చిపోయినాడు మాట్లాడతాడా? మాట్లాడితే మాత్రం బతుకుతాడా? బతికినోడు చేస్తాడా? చచ్చాడు బతుకుతాడా? నీకేమన్నా అర్థమైందా? నోరు మూసుకుని వెళ్ళి పడక. అమ్మయ్యా, నీకు మెలకు వచ్చింది కదా, హాయిగా పడుకో. నువ్వు కూడా పడక. సార్, మా ఆవిడ ఓకే. ఓకేనా? మహిమిగుడుకా
స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంది. అలాగే. చూడు పో. అంజలి, అంజలి, నేను అప్పారావు. ఏంటి చచ్చినాడు వీడెలా బతికొచ్చాడని చూస్తున్నావా? చచ్చింది నేను కాదు అంజలి, పార్కులో నన్ను చెతక్కొట్టిందే ఆవిడ గారి మొగుడు. అయినా నిన్నొదిలిపెట్టి నేనెక్కడికెళ్తాను అంజలి? మన ఇద్దరం కలిసి ఉండగా ఎముడొచ్చినా సరే నో గెట్ అవుట్, తర్వాత రా అని చెప్తాను. అంజలి, ఏంటి అంజలి దగ్గుతున్నావేంటి? అంజలి, మామూలు దగ్గే. నేను తన్ని కాస్త టెస్ట్ చేయాలి, మీరు కాస్త బయట ఉంటారా ప్లీజ్? ప్లీజ్ వెళ్ళండి. ఏమో బి మేనేజ్ చేసినావా? మా ఆవిడ దగ్గర మీ అమ్మాయి దగ్గర నేను బతికి వాళ్ళని బతికించేసరికి నాకు చచ్చే చావు. అంటే లూజు మీరు ఒకటేనా? నేను చెప్తానమ్మా, మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పినారు డాక్టర్లు. పరిస్థితి ఇంత దూరం వచ్చిందంటే దానికి నేనేనమ్మా కారణము. ఏమిరా అమ్మకి ఎట్లాంటి బయటపడినట్టేనా? ఏమిరా మాట్లాడవు? అంజలికి ప్రమాదమేమి లేదు కదా, బ్రతుకుతాది కదా. మీరు అనుకున్నట్టు అంజలిది ఆత్మహత్య ప్రయత్నం అయితే నేను బతికించేవాడిని, కానీ క్యాన్సర్ పేషెంట్లను బతికించే శక్తి మా డాక్టర్లకు లేదు బాబాయ్. అదేమిరా రిపోర్ట్స్ మారిపోయినాయి, క్యాన్సర్ లేదని చెప్తివే. చెప్పింది నేనైనా అలా చెప్పించింది అంజలియే. అంజలి నువ్వా? ఏంటమ్మా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? బలం కోసం అమ్మా. క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాడతారు కదా, చెప్పు. నోనో, ఇది జనరల్ స్ట్రెంత్ వాడతారమ్మా. డాక్టర్ గా చెప్తున్నావా, అన్నయ్యగా చెప్తున్నావా? ఎందుకన్నయ్య నా దగ్గర దాస్తున్నావు? నాకు క్యాన్సర్ అని తెలుసు, త్వరలో చనిపోతానని తెలుసు. నువ్వు భయపడతావని, బాధపడతావని ఈ విషయం నీకు చెప్పొద్దన్నాడు బాబాయ్. నేను భయపడాల్సింది నా గురించి కాదు, డాడీ గురించి. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే డాడీ నా ప్రాణం మీదకి వచ్చిందంటే ఎలా తట్టుకోగలరు? ఇన్నాళ్లు ఈ బాధను తన మనసులో దిగమింగుకొని నీ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ తనలో తాను కుమిలిపోయాడమ్మా బాబాయ్. డాడీని ఇంత బాధ పెట్టినా ఒక రకంగా నేను అదృష్టవంతురాల్ని అన్నయ్య. చావు గురించి ముందుగా తెలియడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. చేయాల్సిన పనులు ఏవైనా మిగిలింటే అవి పూర్తి చేసుకోవచ్చు. నేను చేయాల్సిన ఏకైక పని డాడీని సంతోష పెట్టడం. దానికి నీ సహాయం కావాలి. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? నాకు క్యాన్సర్ లేదని రిపోర్ట్స్ మారిపోవడం వల్ల పొరపాటు పడ్డామని డాడీకి అబద్ధం చెప్పాలి. నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే కనీసం నేనున్నంత కాలమైనా ఆయన సంతోషంగా ఉంటారు. ప్లీజ్ అన్నయ్య. తండ్రి మీద కూతురికి, కూతురు మీద తండ్రికి ఇంత ప్రేమున్న తండ్రి కూతుళ్ళని దూరం చేస్తూ ఆ దేవుడు చాలా తప్పు చేస్తున్నాడమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయం డాడీకి చెప్పకూడదు. చెప్తే నేను చచ్చినంత అంజలికిచ్చిన మాట కోసం ఇంతకాలం ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టాను. కానీ ఇప్పుడు అంజలి ఆయుష్ రోజుల నుంచి గంటలకు వచ్చేసింది. అందుకే ఆ నిజం ఇప్పుడు మీకు చెప్పక తప్పలేదు. డాడీ. అమ్మా 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 అంజలి. ఏంటి డాడీ ఇప్పుడు ఏమైందని? ఇంకో 2 గంటల్లో డిశ్చార్జ్ అయిపోతున్నానుగా. డిశ్చార్జా? ఊరుకోండి డాడీ, ఊరుకోండి. అన్నయ్య, నువ్వైనా డాడీకి ధైర్యం చెప్పు. ధైర్యం చెప్పలేక నిజం చెప్పేశానమ్మా.
దేవుడు నాకు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదమ్మా. ఊరుకోండి డాడీ, ఊరుకోండి. చావు అనేది అందరినీ బాధ పెడుతుంది. నాకు బాధతో పాటు సంతోషంగా కూడా ఉంది. పుట్టుక నన్ను మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గరికి తీసుకొస్తే చావు డాడీ దగ్గర నుంచి మమ్మీ దగ్గరికి తీసుకెళ్తోంది. అంటే చావు పుట్టుక నాకు అమ్మా నాన్నలయ్యాయి. అమ్మా నీకేమీ కాదమ్మా. అమ్మా వాడి నుంచి పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపిస్తా, మంచి మందులు తెప్పిస్తా. ఎంత ఖర్చు అయినా నిన్ను బ్రతికించుకుంటానమ్మా. ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బున్నా బతకడానికి నాకు ఆయుష్ లేదు డాడీ. అమ్మా అబ్బో, అందరినీ నవ్వించే నీ కళ్ళలో కన్నీళ్ళ. కన్నీళ్లు చాలా విలువైనవి అంటారు. వాటి విలువేంటో నాకిప్పుడు తెలిసింది. అబ్బో, నా సంతోషం కోసం ప్రేమ నాటకం ఆడుతున్నావని తెలిసాక వెంటనే ఆపేద్దామనుకున్నాను. కానీ చావుకి దగ్గర పడ్డ నేను ప్రేమని దూరం చేసుకుంటే చచ్చేంత వరకు బతకలేననిపించింది. ఆ స్వార్థంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను. సారీ అప్పు, వెరీ సారీ. నేను భర్తని ప్రేమించి నీకు ద్రోహం చేశాను. నన్ను క్షమించండి. ద్రోహం చేసింది నువ్వు కాదమ్మా, ఆ దేవుడు. ఏ దేవుడైనా కరుణించి నీకు ఆయుష్ పోస్తే ఎంత బాగుండు. వద్దండి, అలా జరిగితే నీ పసుపు కుంకుమలకి పోటీ వస్తానేమోనని ఆ దేవుడు ఇలా చేశాడు. నీ ఆయుష్ ఖరీదు నా పసుపు కుంకుమలైతే అవి ఆనందంగా నీతో పంచుకుంటాను. మీ మాటలు వింటుంటే నాకు బతకాలనిపిస్తోంది. 2 నెలలుగా చావుకి సిద్ధపడ్డ నేను ఇంకో 2 గంటలు చనిపోతాననేసరికి బతకాలనిపించడం చిత్రంగా ఉంది కదా. ఈ 2 గంటలు ఎలా గడపాలో ఏమో.